మేమైతే బెంగళూరు నుంచి షిరిడి అయితే వచ్చేసాం. కాపర్గాం స్టేషన్లో అయితే దిగాము. బయటికి రాగానే చాలా ఆటోలు అయితే ఉంటాయి. పర్సనల్ ఆటో అయితే 600 చెప్పారు. షేర్ ఆటో అయితే పర్సన్కి 100 రూపీస్ తీసుకున్నారు. మేమైతే షేర్ ఆటో ఎక్కాము. చాలా ఇరికిరిగ్గా అయితే ఎక్కించుకుని తీసుకెళ్తారు. రోడ్లు అయితే అస్సలు బాగాలేదు. షిరిడీలో చాలా దుమ్ముగా ఉంది. కర్చీఫ్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయండి, ఫేస్కి కట్టేసుకోండి. నేనైతే మాస్క్ పెట్టుకున్నాను. షిరిడి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత కొంతమంది వచ్చి మాకు తెలిసిన రూమ్స్ ఉన్నాయి రండి అంటారు. అస్సలు వెళ్ళొద్దు, అస్సలు క్లీన్గా లేవు. మేము వెళ్ళి చూసాం. మా శ్రీనాన్న చెప్పిన హోటల్కి అయితే వచ్చాం మేము. సాయి తుకారామ్ అని. ఇదైతే 1000 రూపీస్ తీసుకున్నారు వీళ్ళు రూమ్కి. చాలా చిన్న రూమ్ ఉంటుంది. అన్నిటికన్నా ఇదే ఒక్కటే క్లీన్గా ఉంది, కొంచెం పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత భోజనానికి అయితే వెళ్ళాము. మన గోదావరి వల్ల హోటల్ అంటే అండి, హోటల్ పున్నమి. ఫుడ్ అయితే ఇక్కడ చాలా బాగుందండి. మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ ఇది ఒక్క చోటే దొరుకుతుంది. పర్సన్కి 150 రూపీస్ తీసుకున్నారు. ఫుడ్ అయితే అన్లిమిటెడ్, అన్నీ బాగున్నాయి కర్రీస్ అవన్నీ. తిన్న తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము. ఇది వెకేషన్ టైం కదా, అస్సలు ఖాళీ లేదు. జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారండి షిరిడి అయితే. ఫోన్స్ అయితే అలౌ లేవంట టెంపుల్ లోపలికి. ఫోన్స్ అయితే కౌంటర్లో పెట్టాలి. కౌంటర్లో పెట్టేసి మేము దర్శనానికి వెళ్ళొస్తాము. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.